హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్ని నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే మన ఛానల్లో స్టే ట్యూన్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే అర్థమైంది కదా, మేమైతే హైదరాబాద్ టు షిరిడి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడైతే మేము వెయిటింగ్ ట్రైన్ కోసం 11:30 అయింది. రైల్వే స్టేషన్ మొత్తం ఫుల్ ఉన్నారు 11:30 అయినా, బికాజ్ ట్రైన్స్ ఏమీ రాలేదంట. ఆ రోజు 5 hours డిలే అయింది ట్రైన్. సో ఇంకా మేము కూడా వెయిటింగ్ ట్రైన్ కోసం ఇంకా అలా వెయిట్ చేస్తున్నాం. అండ్ మా ఇంట్లో మా పేరెంట్స్ అయితే ఆల్రెడీ ట్రైన్ ఎక్కేశారు మార్నింగే. మేమైతే ఇప్పుడు నైట్ ఎక్కాలి. 8:30కి యాక్చువల్గా ట్రైన్ ఇంకా రాలేదు. అండ్ తిరుపతి నుంచి ఎవరన్నా షిరిడి వెళ్ళాలనుకుంటే ఎవ్రీ ట్యూస్డే తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది, బుక్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూసారా టైం 12 కూడా అయిపోయింది, ఇంకా రాలేదు ట్రైన్. వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. అండ్ ఫైనల్లీ ట్రైన్ అయితే 1:30కి వచ్చింది. అంత వెయిట్ చేశాక ఇంక 1:30కి ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంక ఇక్కడ మేము నిద్రలేసేసరికి మార్నింగ్ అయిపోయింది. ఇంకా మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయాము నిద్రలేసి చూసేసరికి. ఇంకా ఎంటర్ అవ్వగానే ఇంకా మనం మార్నింగ్ అవ్వగానే చేసే పని ఫస్ట్ టిఫిన్ తింటాం కదా. ఇంకా మేము కూడా ట్రైన్లోనే టిఫిన్ కొనేసుకున్నాం. ఇడ్లీ, వడ అవి కొనుక్కున్నాం. ఇంకా అలా ట్రైన్లో టిఫిన్ అయితే కానిచ్చేసాము. ఇంకా టిఫిన్ చేయగానే మా మమ్మీ అయితే ఇంటి నుంచి ఇంకా ఇండియన్ మామ్ థింగ్స్ అంటారు కదా ఇది, అలా మా మమ్మీ కూడా ఇంటి నుంచి అయితే స్నాక్స్ పట్టుకొని వచ్చేసింది. ఇంకా ఇక్కడ చూస్తే అన్ని స్నాక్స్ వెరైటీలు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అయితే అలా తినేసి ఇంకా మా మమ్మీ ఎలా చేసింది ఏంటి అవన్నీ చెప్తుంది. ఇంకా వింటూ అలా తినేసాను. ఇంకా తిన్నాక నెక్స్ట్ మనం చేసే పని ఏంటంటే ఇంకా వీడియో తీయడం కదా. ఎందుకు వీడియో ఇట్లా ఊపుతూ తీస్తున్నా అనుకోకండి, ట్రైన్ అంతలా ఊపింది. మాకు ట్రైన్ తీయక కూడా అదే సెన్సేషన్లో ఉన్నింది, ఊపుతూనే ఉన్నింది ఆ ట్రైన్ ఏంటో కానీ. ఇంకా అసలు ఎంతలా ఊగుతుందో ట్రైను, షేక్ అయితేనే ఉంది కంటిన్యూగా నాన్ స్టాప్. ఇంకా అలా బయట చూసారా ఎండ ఎట్లుందో, అసలు మామూలుగా లేదు మహారాష్ట్రలో. ఇంకా ఫైనల్గా అయితే 2:30 or 3కేమో ఆఫ్టర్నూన్ షిరిడీలో అయితే రీచ్ అయ్యాము. ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ షిరిడీకి వచ్చాము. ఎందుకంటే మమ్మీ వాళ్ళు మార్నింగ్ ఎక్కారు, మేమన్నా నైట్ ఎక్కాము. మమ్మీ వాళ్ళు అయితే కంటిన్యూ 1 day మొత్తం ట్రైన్లోనే స్పెండ్ చేశారు. ఇంకా ఫైనల్గా అయితే మేము బుక్ చేసుకున్న అకామిడేషన్కి అయితే వచ్చేసాము. నేను బుక్ చేసే టైంకి ఏసీ రూమ్స్ లేవు, ఎందుకంటే మేము జస్ట్ 1 day ముందే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మాకు ట్రైన్ టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. సో అవి వెళ్తామా లేదా అని డైలమాలో ఉండడం వల్ల చేసుకోలేదు. వన్స్ ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాక మేమైతే బుక్ చేసుకున్నాము రూము. సో నాన్ ఏసీ రూమ్ అయితే వచ్చింది, ఏసీ రూమ్స్ దొరకలేదు మాకు. ఇంకా లోపల అకామిడేషన్ లోపల విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా వ్యూ అయితే అసలు మామూలుగా ఉండదు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా ఉండొచ్చు ఈ అకామిడేషన్లో. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా పార్క్ కూడా ఉంది. పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయొచ్చు, అక్కడికి వెళ్ళి ఆడుకోవడానికి ఎంగేజ్ చేయొచ్చు చక్కగా. ఇంకా అక్కడ అది పక్కన పెడితే ఇంకా అకామిడేషన్ విషయానికి వస్తే మాకైతే లక్కీగా నాన్ ఏసీ రూమ్ దొరికిందే కాకుండా మాకు కింద వచ్చింది. ప్రతి బిల్డింగ్ 3 to 4 floors ఉంది. సో కింద రావడం వల్ల మాకు చల్లగా ఉండింది రూము. సమ్మర్ అయినా కూడా మేము సమ్మర్ కదా అంటే, ఎందుకంటే మహారాష్ట్రలో సమ్మర్ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి హీట్ కండిషన్. ఇంకా వెళ్ళగానే రూమ్ చూపిస్తున్నాను. ఇక్కడ రూమ్ ఏంటంటే 3 beds ఉంటాయి రూమ్లో. అండ్ అప్ టు 5 members వరకు ఉండొచ్చు రూమ్లో, స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే వాష్రూమ్స్ 2 ఉంటాయి, మధ్యలో మిర్రర్ అండ్ బేషన్ ఇచ్చేసారు. వెంటిలేషన్కి కూడా చక్కగా పెద్ద విండో ఇస్తారు, వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. తిరుమలలో ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నారో అలానే నీట్గా ఉన్నాయి. ఇంకా మేమైతే వెళ్ళగానే ఎండకి ఫస్ట్ చేసిన పని ఐస్ క్రీమ్ తినడం. ఎందుకంటే ఎండలు అట్టున్నాయి అక్కడ, అసలు వాచిపోయింది. మాకైతే 40 degrees 45 degrees ఉంది మేము వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ చెప్పాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు అకామిడేషన్లోనే టీ అమ్ముతారు, జస్ట్ 2 rupees టీ, కాఫీ 3 rupees, మిల్క్ 3 rupees. మీరు ఎన్నిసార్లు అయినా వెళ్ళి తాగొచ్చు, వాళ్ళు ఏమనరు. జస్ట్ 2 rupees పే చేస్తే ఎన్నిసార్లు అయినా వెళ్ళి 2 rupees పే చేస్తా ఉంటే తాగుతూనే ఉండొచ్చు. టీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే అయితే ఇక్కడికి వెళ్తే ఇంకా అక్కడే కూర్చుంటారేమో. ఇంకా అలా 2 rupees పే చేసి అయితే మేమైతే టీ కూడా తాగడం స్టార్ట్ చేసాము. ఎంత ఎండ ఉన్నా మా మమ్మీ లాంటి వాళ్ళు అయితే టీ తాగాల్సిందే, లేకపోతే హెడేక్ స్టార్ట్. అందుకే వెళ్ళి ఫస్ట్ టీ తెచ్చుకొని తాగేసాము. అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా స్టోర్స్, ఇవి కూడా లోపలే ఉంటాయి. ఇక్కడే మనం ప్రసాదం అలానే కొన్ని స్నాక్స్ ఏమన్నా చిన్న కావాలంటే అమ్ముతుంటారు, వెళ్ళి కొనేసుకోవచ్చు. బయటకే వెళ్ళి కొనాలా ప్రతిదీ అంటే ఏం అవసరం లేదు, ప్రతిదీ లోపల అకామిడేషన్లోనే అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బస్ ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారా, మనం ఉన్న అకామిడేషన్ నుంచి దర్శనానికి వెళ్ళడానికి వాళ్ళే ఫ్రీ బస్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎవ్రీ
5 మినిట్స్కి ఒక బస్సు వస్తూనే ఉంటుంది. లేదు అంటే మీరు బయటకు వెళ్తే ఆటో కావాలి పర్సనల్గా అనుకుంటే 10 రూపీస్ ఇస్తే టెంపుల్ దగ్గర దింపేస్తారు. అండ్ మేమైతే దర్శనానికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇటు సైడు రైట్ సైడ్లో చెప్పులు పెట్టుకోవడానికి, ఫోన్స్ పెట్టడానికి అక్కడ ఉంటాయి. అక్కడ ఇచ్చేస్తే అయిపోతుంది. మీరు ఎవరంటే వాళ్ళు వచ్చి అడుగుతుంటారు ఇక్కడ వదలండి ఫ్రీ అది ఇది అని. ఎక్కడ వదలద్దు, టెంపుల్ ఉంటాయి అక్కడే వదలండి, ఎందుకంటే అక్కడే సేఫ్, మన వస్తువులు అక్కడ జాగ్రత్తగా ఉంటాయి. ఇంకా ఫైనల్గా మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. మేము వెళ్ళే టైంకి ఇంకా ఈవినింగ్ హారతి అయిపోయి ఉంటుంది కదా, ఇంకా హారతి టైంలో వెళ్ళడం ఎందుకులే అని కొంచెం లేట్గానే వెళ్ళాము. సో దట్ నైట్ హారతికి రీచ్ అవ్వచ్చు అన్న థాట్లో వెళ్ళాము. ఫైనల్గా అయితే నైట్ హారతి చూసుకొని దర్శనం చేసుకొని వచ్చాము. ఇంక ఇక్కడ రాగానే కొన్ని లొకేషన్స్లో ఉంటాయి కదా కొన్ని మ్యాండేటరీ ఫ్యామిలీ ఫొటోస్, అలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ. ఇదైతే చాలా బాగుంది. నైట్ అయితే ఇంకా మంచిగా ఉంది, లైట్స్ వేసి వ్యూ అంతా. నేనైతే మార్నింగ్ డే టైంలో షూట్ చేశాను, నైట్ అయితే ఇంకా అసలు చాలా బాగుంది అక్కడ. ఇంకా అలా దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ దిగేసి అయితే ఇంకా రిటర్న్ రూమ్కి వచ్చేసాము. ఇంక ఇక్కడ రూమ్కి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా అందుకని వెళ్ళగానే ఇంకా మార్నింగ్ ట్రైన్ దిగే ఇంక నిద్ర లేదు అని వెళ్ళగానే ఇంకా ఫుల్ నిద్ర. అండ్ మీకు చూపిద్దామనే తీసేదైతే ఎస్పెషల్లీ వీడియో. ఇక్కడ ఏంటంటే ఫుడ్ కూడా వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మనకు. ఆఫ్టర్నూన్ నైట్ తినొచ్చు. ఏ అకామిడేషన్ వాళ్ళది బుక్ చేసుకున్నా కానీ, ఏ దేవస్థానం రూమ్స్ మీరు ఎక్కడ బుక్ చేసుకున్నా కానీ ఆ అకామిడేషన్లో ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. మీకు ఎక్కడ అని తెలియకపోతే అక్కడ ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఎక్కడ ఏంటి అని. మనమైతే ఫ్రీగానే వెళ్ళి తినచ్చు, 1 రూపీ కూడా పే చేయని అవసరం లేదు. ఆఫ్టర్నూన్ అండ్ అలానే నైట్ 2 టైమ్స్ పెడతారు. సో మనమైతే వెళ్ళి తినచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ నార్త్ ఇండియన్ స్టైల్లో పెడుతున్నారు. చపాతీ, రైస్ అండ్ కర్రీ, చపాతీలో కర్రీ అండ్ రైస్లోకి అయితే సాంబార్, అండ్ అవి 2 కాకుండా ఎక్స్ట్రా ఏదో కర్రీ అయితే పెట్టారు. ఇంకా ఫుడ్ అయితే బాగానే ఉంది, పర్లేదు. అంటే రోజు తినలేకపోవచ్చేమో కానీ ఒక 1 డేస్ 2 డేస్ అయితే మేనేజ్ చేయొచ్చు, బాగానే ఉంది టేస్ట్. ఇంకా అలా మేమైతే వెళ్ళి టేస్ట్ చేద్దాం మనం కూడా అని చెప్పి మేము కూడా వెళ్ళి టేస్ట్ చేసాము ఒకరోజు. బాగుంది. ఇంకా చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే మంచిగా అనిపించింది. మెయింటెనెన్స్ నీట్గా ఉంటే ఎవరైనా వెళ్తారు అనిపించింది. మెయింటెనెన్స్ అయితే నీట్గా ఉంది. సో ఇంకా అలా వెళ్ళైతే మేము కూడా ఫుడ్ అయితే తినేసాము. ఇదిగోండి, ఇదే వాళ్ళు పెట్టిన లంచ్ ప్లేట్. ఇంకా లంచ్ అయిపోగానే ఇంకా నెక్స్ట్ వెళ్ళి నిద్రపోయాం కొద్దిసేపు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. 5 రూపీస్ పే చేసామంటే చాలు, మనం బ్రేక్ఫాస్ట్ ఫ్రీ. 5 రూపీస్కే బ్రేక్ఫాస్ట్ అంటారు కదా అట్లా. ఇంక ఇక్కడ ఆ బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు ఏదో చపాతీలు కాదు కానీ అవి మెత్తగా బాగానే ఉన్నాయి టేస్ట్. అవి ఏమంటారో నాకు కూడా తెలియదు, టేస్ట్ అయితే బాగున్నాయి, తిన్నాను నేను కూడా. ఇంకా దాంతోపాటు ఒక కర్రీ, అలానే మహారాష్ట్ర వాళ్ళకి ప్రతి మీల్లో స్వీట్ ఉండాలి. ఇంకా అలా ఒక స్వీట్ ఇచ్చారు ఆ ప్యాకెట్లో. అండ్ ఆ స్వీట్తో పాటు ఆ చపాతీలాగా ఉన్నాయి కదా వాటిలోకి కర్రీ వచ్చి ఇట్లా మూంగ్ దాల్ కర్రీ లాగా ఇచ్చారు. బాగుండింది టేస్ట్ అది కూడా. ఇంకా అది కూడా చూపిస్తుంది చూడండి మా మమ్మీ ఇక్కడ మీకు చూపించడానికి. అలా బ్రేక్ఫాస్ట్, టీ, ఫుడ్ ఈ అన్నీ అయితే మనం వితిన్ బడ్జెట్లోనే కవర్ చేసేయచ్చు. అక్కడ ఉన్న రోజులు ప్రాబ్లం అయితే ఉండదు. టీ 2 రూపీస్, బ్రేక్ఫాస్ట్ 5 రూపీస్, ఫుడ్, లంచ్, డిన్నర్ అయితే ఫ్రీ. అలా అయితే ఫినిష్ చేసేసాము మేము బడ్జెట్ ఫ్రెండ్లీలో మా ట్రిప్. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో, స్టే ట్యూన్. అండ్ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేనైతే ఆల్రెడీ వీడియో పెట్టాను మన ఛానల్లో, వెళ్ళి చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.